హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. రాయే కదా అని తీసి పారేస్తూ ఉంటాం. వీటిని గులకరాళ్ళు అంటారు కదా, అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్లో వీటిని పెబ్బుల్ స్టోన్స్ అంటారు. ఫారినర్స్ చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే చేస్తున్నారు కదా. మన ఛానల్లో నేను జస్ట్ బాటిల్ ఆర్ట్స్, కార్డ్బోర్డ్ క్రాఫ్ట్స్ అట్లా చేస్తూ ఉండేదాన్ని కదా. ఫర్ ద ఫస్ట్ టైం నేను మన ఛానల్లో పెబ్బుల్ ఆర్ట్ ట్రై చేశాను. అయితే ఈ వీడియోలో మొత్తం వచ్చేసి నేను 5 టిప్స్ని చూపించబోతున్నాను. దానికోసం నేను చిన్న సైజ్, పెద్ద సైజ్ పెబ్బుల్ స్టోన్స్ ఏవైనా సరే యూస్ చేస్తున్నాను. ఇదైతే అసలు ఈ స్టోన్ అయితే అచ్చంగా మైసూర్ శాండల్ సోప్లా ఉంది కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే మనం పెయింటింగ్ వేసుకోవడానికి స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 1, ఇలా ఒక మీడియం సైజ్ కానీ లేదా పెద్ద సైజ్ కానీ ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే పెబుల్ స్టోన్ని తీసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ సర్ఫేస్ ఉన్నది తీసుకోవాలి. దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని నేను దాని మీద బ్లాక్ కలర్ పెయింట్ అయితే అప్లై చేస్తున్నాను. పెయింటింగ్ వచ్చేసి మన ఇష్టం అనమాట. మనకి ఏది సింపుల్గా ఉంటే అది చేసేసుకోవచ్చు. పెయింటింగ్ లేదంటే మనం కోట్స్ అయినా సరే రాసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది కస్టమైజ్డ్ క్రాఫ్ట్ అనమాట. మనకి నచ్చినట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను కాబట్టి బ్లాక్ కలర్ కంప్లీట్గా ఆరిపోయిన తర్వాతే నేను సెకండ్ లేయర్ ఆఫ్ కోటింగ్ లేదా పెయింటింగ్ వేస్తే బాగుంటుంది. సో మొత్తం అంతా ఆరిపోని ఇవ్వాలన్నమాట. కింద సైడ్ మనం పెయింటింగ్ వేసుకోక్కర్లేదు, అడ్జస్ట్లో పైన సైడ్ వేసుకుంటే సరిపోతుంది. లేదు 2 సైడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను అప్లై చేసిన కలర్ అయితే నీట్గా డ్రై అవడానికి పక్కన ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశాను. సో కంప్లీట్గా డ్రై అయిపోయింది, అంటుకోవట్లేదు కదా. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ఆఫ్ పెయింటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్లో కలర్ ఫ్లవర్ని డ్రా చేస్తున్నాను. ఇది మొత్తం కూడా ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కాబట్టి మనం కావాలి అనుకుంటే డీకోపేజ్ ఆర్ట్ అయినా సరే స్టోన్ ఆర్ట్స్ మీద ట్రై చేసుకోవచ్చు. అది మన విషయం అనమాట. డీకోపేజ్ ఆర్ట్ ట్రై చేయొచ్చు. నేనైతే డైరెక్ట్ పెయింటింగ్ వేస్తున్నాను ఎల్లో కలర్ది. సో మధ్యలో వచ్చేసి కొంచెం పింక్ కలర్ షేడ్ ఇస్తున్నాను. అండ్ ఇంకా సెంటర్లో వచ్చేసి నేను వైట్ కలర్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదంతా ఆరడానికి నాకు ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది కాబట్టి ఇది ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను ఎండింగ్లో మీకు చూపిస్తాను. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 వచ్చేసి నేను ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నవి మొత్తం 8 స్టోన్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం హ్యూమన్ బీయింగ్స్కి దగ్గరగా ఉండే హెడ్ పార్ట్, బాడీ పార్ట్ అలా ఉండేలాగా తీసుకున్నాను అనమాట. సో మీడియం సైజ్ తీసుకున్నాను. అయితే డిఫాల్ట్గా ఉన్న కలర్ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అందుకని నేను మొత్తం అన్ని యూనిఫామ్గా ఉండడానికి బ్రౌన్ కలర్ అప్లై చేశాను. అండ్ మనకి చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా, ఈ విరిగిపోయిన చెట్లు, ఎండిపోయిన కొమ్మలు. సో అలాంటివి కొన్ని పీసెస్ తీసుకున్నాను. అండ్ ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఒక మిగిలిపోయిన క్లాత్ పీస్ని తీసుకున్నాను. సో ఈ క్లాత్ పీస్తో మొత్తం అంతా కూడా ఆ కార్డ్బోర్డ్ని నేను బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేసేస్తున్నాను. కార్డ్బోర్డ్ సైజ్కి సరిపడా క్లాత్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇలా బ్యాక్ సైడ్ నుంచి గ్లూ అప్లై చేసి, హాట్ గ్లూ ఆర్ నార్మల్ గ్లూ అప్లై చేసి, మనం అప్లై చేసినప్పుడు క్లాత్ని బాగా లాగి ఫిట్ చేస్తే ఏమవుతుందంటే అది ఎంత ముడతలు ఉన్న క్లాత్ అయినా సరే ఐరన్ చేసినట్టు చక్కగా స్టిఫ్గా అయిపోతుంది. నేను ఇక్కడ కాటన్ క్లాత్ని తీసుకున్నాను. మ్యాక్సిమం కాటన్ క్లాత్ అయితేనే బాగుంటుంది. గ్లూ అప్లై చేసినప్పుడు నీట్గా ఫిట్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ తిప్పేస్తే ఎంత ముడతలు ఉన్న క్లాత్ అయినా సరే ఇట్లా నీట్గా ఫిట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను పెయింటింగ్ వేసుకున్న స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ అన్నీ కూడా ఒకదాని ఒకటి గ్లూ అంటించేసేసి గ్లూ అప్లై చేసేసి ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ, అంటే ఒక ఫాదర్, మదర్, 2 చిల్డ్రన్ ఉన్నట్టుగా పెట్టేశాను. ఇందాక మనం తెచ్చుకున్న కర్ర పుల్లలు ఉన్నాయి కదా, ఆ పుల్లలకి కూడా సేమ్ బ్రౌన్ కలర్ అలానే పెయింటింగ్ చేసేసి అది ఒక హోమ్ ఎఫెక్ట్ వచ్చేలాగా హౌస్ లాగా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అయితే బ్యాక్గ్రౌండ్లో క్లాత్ని యూస్ చేశాను. మీరు కావాలంటే పెయింటింగ్ వేసుకోవచ్చు, గ్లిటర్ షీట్ యూస్ చేయొచ్చు, లేదంటే ఒక శారీ బాక్స్ యూస్ చేయొచ్చు, లేదా మామూలు కార్డ్బోర్డ్ అయినా సరే అలానే వదిలేయచ్చు. ఏదైనా సరే చాలా బాగుంటుంది. సో నేను పింక్ కలర్తో ఎడ్జెస్లో ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను. లోపల గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ పింక్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను పింక్ కలర్తో ఇలా ఎడ్జ్లో ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను. చాలా ఈజీ ప్యాటర్న్, సింపుల్గా వేసేసుకోవచ్చు. మౌంటైన్ హిల్ ప్యాటర్న్ అంటారు కదా, అదనమాట. సో అది ఆప్షనల్, మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ to 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టేస్తే అది నీట్గా స్టిక్ అయిపోయి ఉంటుంది. నెయిల్స్కి అయితే హ్యాంగర్తో లేదంటే డబుల్ ప్లాస్టర్తో వాల్కి ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ పెబుల్ స్టోన్ని తీసుకున్నాను కదా, దాని సర్ఫేస్ అంత సాఫ్ట్గా లేదు, ఒక సైడ్ మాత్రమే సాఫ్ట్గా ఉంది. ఇంకో సైడ్ మనం క్రాఫ్ట్ ఏదైనా చేద్దామంటే అంత అందంగా అనిపించదు. సో ఒకప్పుడు అంటే షాంపూస్ అవి ఏం లేవు, కుంకుడుకాయలా యూస్ చేసేవాళ్ళు. నేను ఇప్పటికీ కుంకుడుకాయ యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ కుంకుడుకాయల్ని మనం ఇట్లా స్మాష్ చేసుకోవడానికి పెబుల్ స్టోన్ చాలా బాగా యూజ్ అవుతుంది.
రాయి సైజ్ చిన్నగా ఉన్నా సరే వెయిట్ అనేది చక్కగా ఉంటుంది. ఇట్లా మనకి కాయలు ఏదైనా పచ్చడి కొట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ రాయి నుంచి కూడా మనకి ఏమి రజన్ వేస్ట్ అనేది రాదు కాబట్టి సాఫ్ట్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా స్మాష్ చేస్తున్నాను కదా! చక్కగా స్మాష్ అవుతున్నాయి. ఆ కుంకుడుకాయలే కాదు ఏవైనా సరే చిన్న సైజ్ పార్టికల్స్ ఇలా మనం స్మాష్ చేసుకోవాలి అంటే ఆ రాయి మనం యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ సర్ఫేస్ వల్ల నీట్‌గా ఉంటుంది. మనం యూజ్ చేసేది స్టోన్ కదా! డస్ట్ ఉంటుందేమో అనుకోవడానికి ఏం లేదు. పెబుల్ ఏంటంటే నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. వెయిట్‌లెస్ తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఎక్కడన్నా పెట్టుకోవాలన్నా సరే. సో, ఈజీగా ఇలా స్మాష్ అనేవి చేసుకోవచ్చనమాట. ఐడియాస్ నచ్చితే వీడియోకి లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే కనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో, మన నెక్స్ట్ టిప్‌కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఇప్పుడు మన ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు గాలికి ఇలా పేజెస్ అవి ఎగిరిపోతూ ఉంటాయి. సో, టేబుల్ మీద ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటే అవి ఎగిరిపోకుండా ఉండడానికి మనం పేపర్ వైట్‌ని యూజ్ చేస్తూ ఉంటాం కదా! అవి బయట కొనుక్కొని వస్తూ ఉంటాం. అలా కాకుండా ఇందాక నేను ప్రిపేర్ చేశాను కదా! ఫస్ట్ టిప్‌లో సో, ఆ పెయింటింగ్ వేసుకున్న స్టోన్‌ని మనం చక్కగా పేపర్ వెయిట్ లాగా యూజ్ చేసుకోవచ్చనమాట. వేస్ట్‌గా పారేసే స్టోన్స్ మీద ఇలా పెయింటింగ్ అంటే మనకి నచ్చినట్టుగా మనం పెయింటింగ్ చేసుకొని దాన్ని నీట్‌గా పేపర్ వెయిట్‌లా యూజ్ చేసుకోవచ్చు. ఆ పెయింటింగ్ అనేది వార్నిష్ అప్లై చేస్తే మన చేతికి ఏం అంటుకోదు. అచ్చం బయట కొనుక్కునే పేపర్ వెయిట్స్ కన్నా చాలా బావుంటుంది. అది కూడా మనం యూజ్ చేసింది జస్ట్ సింపుల్ స్టోన్. ఓకే. పెబుల్స్‌ని పారేయకుండా ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా పెయింటింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం దీన్ని స్టోన్ వెయిట్ లాగాను యూజ్ చేయొచ్చు. అలాగే పేపర్ వెయిట్ అవసరం లేనప్పుడు మనం ఇలా షోకేస్‌లో దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బావుంటుంది. నార్మల్ స్టోన్ అయినా సరే మనం పేపర్ వెయిట్‌గా యూజ్ చేసుకోవచ్చు. కానీ నార్మల్ స్టోన్ మనం ఇలా షోకేస్‌లో పెట్టలేం కదా! సో, పెయింటింగ్ వేసుకుంటే ఏంటంటే క్యూట్ లుక్ ఉంటుంది. పెయింటింగ్, కోట్స్ ఏదైనా సరే యూనిక్‌గా మనం ప్రిపేర్ చేసుకున్నది ఇలా షోకేస్‌లోనూ యూజ్ చేసుకోవచ్చు. ఇది నా టిప్ నెంబర్ 4 అనమాట. సో, ఇలా షోకేస్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే మనకి అవసరం ఉందనుకుంటే మనం పేపర్ వెయిట్‌లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 వచ్చేసి అదేంటంటే ప్లాస్టిక్ బాటిల్స్‌తో మనం ఇలా ఫ్లవర్ వాస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది వెయిట్‌లెస్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ కూడా మొయ్యలేదు. అంటే ఫ్లవర్ బంచ్ వెయిట్ గానీ, లేదంటే మనం ఇట్లా చిన్న పిల్లలు ఎవరైనా కదిపినా పడిపోవడం, గాలికి పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలంటే ఫ్లవర్ బంచ్ స్టెడీగా అలానే ఉండాలి అంటే మనం పెబుల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇలా పడిపోకుండా ఉంటుంది. సో, నేనేం చేస్తానంటే ఈ బాటిల్ సైజ్ ఎంతైతే ఉంటుందో, ఆ సైజ్‌కి సరిపడా మనం పెబుల్ స్టోన్స్‌ని అంటే ఇప్పుడు ఓపెనర్ పెద్ద సైజ్ అనుకోండి. పెద్ద సైజ్ పెబుల్ స్టోన్స్‌ని తీసుకోవచ్చు. లేదు ఆ వెయిట్ కూడా సరిపోవట్లేదు కొంచెం కదులుతుందంటే మనం చిన్న సైజ్ పెబుల్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మన వాజ్ యొక్క మౌత్‌ని బట్టి మనం పెబుల్ స్టోన్స్ అందులో వేసుకుంటే వెయిట్ అనేది వస్తుంది. బాటిల్ అటు ఇటు ఊగడం లాగా ఏం జరగదు. సో, అది గాలికి గానీ, ఫ్లవర్ బంచ్ పెట్టేటప్పుడు గానీ, లేదా ఎవరైనా పొరపాటున టచ్ చేసినా పడిపోవడం అలా ఏం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్‌ని రీయూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, వాల్ పుట్టి లేకుండా బాటిల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా వెయిట్‌లెస్‌గా ఉంటాయి. సో, అలాంటప్పుడు మనం బాటిల్ సెక్యూర్‌గా, వాజ్ సెక్యూర్‌గా ఉండాలి అంటే ఇలా పెబుల్స్‌ని లోపల వేసేస్తే ఆ వెయిట్‌కి బాటిల్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. నేను ఇప్పుడు ఎంత కదిపినా సరే అది పడిపోకుండా అలానే స్టడీగా ఉంది కదా! సో, చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. బయటకి మనకి ఏం కనిపించదనమాట. స్టోన్స్ వేసినట్టేం ఉండదు. సో, పెబుల్ స్టోన్స్‌కి ఏంటంటే తడి అనేది లేకుండా పెట్టేస్తే లోపల మనకి ఫంగై అలా ఏం రాకుండా ఉంటుంది. ఈ బాటిల్ ఆర్ట్ ప్రిపరేషన్ వీడియో వచ్చేసి నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, ఈ వీడియో అలాగే ఈ టిప్స్ అన్నీ గూడా ఎలా అనిపించాయో మీకు నాతో చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.